హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకు చక్రధరుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు, దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి. బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము, మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది. బాబాగారి దివ్యాశీసులతో మనం కోరుకునే ప్రతి కోరిక తప్పక నెరవేరుతుంది. బాబాగారు చెప్పినట్లుగా శ్రద్ధ సబూరితో ఉండండి. సాయినాథుడికి మన ప్రతి కష్టము తెలుసు. ఆ కష్టం నుంచి మనల్ని ఎలా తప్పించాలో కూడా బాబాగారికి తెలుసు. ఒక్క విషయం చెప్పాలి అంటే బాబాగారు ఎప్పుడూ మనల్ని పరీక్షిస్తారే తప్ప ఎప్పుడూ మనల్ని బాధ పెట్టరు. సంపూర్ణమైన విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో ఈరోజు బాబాగారిని పూజించిన మనందరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున బాబాగారి పాదాలనంటి కోరుకుంటున్నాను. ఈరోజైతే బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహించారు. భక్తితో, శ్రద్ధతో బాబాగారు చెప్పే మాటలను వినేందుకు ప్రయత్నం చేద్దాం. తల్లి, నిన్ను నేను దీవిస్తూ నీకు ఒక శుభవార్తను చెప్పబోతున్నాను. ఇప్పటి నుండి నీకు ఇంకా అన్ని మంచి రోజులే మొదలవుతున్నాయి. నీపైన నువ్వు పూర్తి నమ్మకంతో ఉండు. ముఖ్యంగా నిన్ను నిరుత్సాహపరిచేటువంటి మాటలను అస్సలు వినిపించుకోకు. నీకు తియ్యటి మాటలు చెప్పేటువంటి వారు ఎంతోమంది ఉంటారు. వారు ఎవ్వరూ కూడా నీకు అవసరమైనప్పుడు ఎటువంటి సహాయము కూడా చెయ్యలేరు. ముఖ్యంగా నీపైన నీ ఇంటివారు ఎంతో నమ్మకంగా ఉన్నారు. అందుకోసమే ఇప్పుడు నేను నీకు ఒక మంచి అవకాశాన్ని కల్పించబోతున్నాను. ఇటువంటి మంచి సమయంలో కనుక నువ్వు ఓర్పుతో, జాగ్రత్తతో ఉండగలిగినట్లయితే నీ ముందుకు ఒక చక్కటి అవకాశము రాబోతున్నది. ఆ అవకాశంతో నీ వారికి, నిన్ను చిన్నచూపు చూసిన వారికి నీ విలువ అర్థమవుతుంది. అలాగే నీ మాటకు విలువ పెరిగేలా నీకు ఒక చక్కని అవకాశాన్ని కూడా కల్పించబోతున్నాను. అలాగే బిడ్డ, నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియచెయ్యాలి అనుకుంటున్నాను. నా మాటలు ఎప్పుడూ కూడా వమ్ము కావు. మళ్ళీ నీ జీవితాన్ని సరైన దారిలోకి తెచ్చే వరకు, నీ ముఖంలో నేను సంతోషం అనేది చూసే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. నా బిడ్డల సంతోషమే కదా నాకు ఆనందాన్ని కలిగించేది. కనుక నేను నీ ముందుకు తెచ్చే ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో. ఏమాత్రము అజాగ్రత్తగా ఉండకు. తల్లి, మళ్ళీ ఇటువంటి గొప్ప అవకాశం అనేది రాకపోవచ్చు. ఈ అవకాశంతో నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. నీ జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని నువ్వు చూడబోతున్నావు. కనుక నేను కల్పించే ఈ అవకాశం కోసం సంతోషంగా, ఆనందంగా ఎదురుచూడు. త్వరలోనే నీ జీవితంలో మధుర క్షణాలను నువ్వు చూడబోతున్నావు అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. బాబాగారు మనల్ని అనుగ్రహించి మనతో చెప్తున్న ఈ మాటలను విన్నారు కదా. వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేసి సపోర్టు చేయండి. బాబాగారు మనతో చెప్పిన ఈ మాటలలోని పరమార్థాన్ని, సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం. పూర్వం గోదావరి నదీ తీరాన ఒక చిన్న పల్లె గ్రామంలో రామయ్య, రాజయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరూ కూడా తండ్రి ఆలనా పాలనతో ఎంతో గారాబంగా పెరుగుతారు. తండ్రి వాళ్లకు విద్యాభ్యాసాన్ని నేర్పించి వివాహం కూడా చేయిస్తాడు. కొన్నాళ్ళు తండ్రి బ్రతికి ఉన్నంత వరకు వాళ్ళిద్దరూ కూడా ఆ గ్రామంలోనే ఉంటారు. తండ్రి చనిపోతూ రామయ్యకు 100 ఎకరాల భూమిని, ఒక ఇంటిని ఇస్తాడు. రాజయ్యకు కూడా రామయ్యలాగానే 100 ఎకరాల భూమిని, ఒక ఇంటిని ఇస్తాడు. తండ్రి చనిపోయిన తరువాత రాజయ్య తన వంతు భాగంగా వచ్చిన ఆస్తిని అమ్ముకొని ఆ ధనం తీసుకొని భార్య ఉండే ఊరికి వెళ్ళిపోతాడు. రామయ్య మాత్రం తండ్రి ఉన్న ఆ ఊళ్ళోనే ఉంటాడు. రామయ్యకు ఎప్పటి నుంచో ఒక కల ఉండేది. తనకు మంచి పేరు ప్రతిష్టలు ఉండాలని,
నలుగురిలో తన గురించి గొప్పగా చెప్పుకోవాలి అనే ఆశ ఉండేది. అంతేకాకుండా విలాసవంతమైన జీవితాన్ని కూడా రామయ్య గడుపుతూ ఉండేవాడు. దాంతో రామయ్య తన దగ్గర ఉన్న సంపదలో ఎవరైనా తమకు లేదని తన దగ్గరకు వస్తే వాళ్ళు కోరినవి ఇస్తుండేవాడు. అలా రామయ్య ఆస్తి కొంచెం కొంచెంగా తగ్గటం మొదలు పెడుతుంది. రామయ్య ఏమి చేసినా కూడా అతని భార్య అడ్డు చెప్పేది కాదు. దాంతో రామయ్యకు అడ్డు చెప్పేవారు లేకపోవడంతో ఆస్తి మొత్తము కూడా కొన్నాళ్లకే అవ్వ చేసేస్తాడు. భార్యాబిడ్డలకు తినపెట్టేందుకు కూడా చివరికి రామయ్య దగ్గర ఏమీ లేకపోవడంతో రామయ్య బాధపడుతూ ఉంటాడు. అది చూసిన రామయ్య భార్యకు కూడా ఎంతో బాధ కలుగుతుంది. భర్త బాధను చూసిన రామయ్య భార్య, మీ దగ్గర ఎంతోమంది ఎన్నో సహాయాలను పొందారు, ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితులలో వాళ్ళ దగ్గరకు వెళ్ళే సహాయం అని అడగమని, అలా చెయ్యడం వల్ల తప్పు లేదని, ఎందుకంటే మీ నుంచి సహాయం పొందే వాళ్ళు ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నారని, వ్యాపారం వంటివి చేసుకుంటూ వాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారని, వాళ్ళ దగ్గర సహాయం అడిగిన ధనంతో మనం ఈ గ్రామంలో ఉండలేమని, ఆ ధనంతో ఏదైనా ఒక పొరుగు గ్రామానికి వెళ్ళి అక్కడ మనం ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుందామని భార్య చెప్తుంది. భార్య మాటలు విన్న రామయ్యకు కూడా అది సరి అయిన పనే అనిపించి తను సహాయం చేసిన వాళ్ళ దగ్గరకు సహాయం పొందడానికి వెళతాడు. అయితే కొంతమంది రామయ్య దగ్గరే సహాయం పొందినప్పటికీ ఇప్పుడు వాళ్ళు సహాయం చేసే పరిస్థితులలో లేమని, వాళ్ళ దగ్గర ధన రూపంలో ఏదీ లేదని ఇలా ఎన్నో రకాల అబద్ధాలను చెప్పి అక్కడ నుంచి పంపించేస్తారు. వాళ్ళ స్థితిగతులు బాగున్నప్పటికీ ఎవ్వరూ కూడా తనకు సహాయం చెయ్యరు. తన గ్రామంలోనే కాకుండా తను పొరుగు గ్రామాలలో కూడా ఎంతోమందికి సహాయం చేశాను కదా అని రామయ్య అక్కడకు కూడా వెళతాడు. అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అలా ఉన్న స్థితిలో రామయ్య తిరిగి ఇంటికి చేరుతూ చాలా దూరం నడవడంతో అలసిపోయి రచ్చబండ మీద ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. అయితే రామయ్య అక్కడ ఉన్నది చూసుకోక కొంతమంది రామయ్య గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. రామయ్య ఇది వరకు ఎంతోమందికి సహాయం చేశాడని, అదంతా కూడా పేరు కోసం, గొప్పదనం కోసమేనని, కీర్తి వాంఛతో రామయ్య ఆ విధంగా చేశాడని, ముందు వెనక మంచి చెడు ఆలోచించకుండా రామయ్య దాన ధర్మాలు చేసి ధనమంతా ఖర్చు పెట్టినట్లే తన దగ్గర ధన సహాయం పొందిన వారందరూ కూడా రామయ్యకు అదే విధంగా సహాయం చేస్తారనుకోవటం పొరపాటని, రామయ్య చేసిన పని ఎట్లకేలకు మంచి పని కాదని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న రామయ్యకు ఎంతో బాధ కలుగుతుంది. తన దగ్గర ఒకప్పుడు సహాయం పొందిన వాళ్లే ఈరోజు తనను నిందిస్తున్నారని ఆ విషయాలను ఇంటికొచ్చి భార్యతో చెప్తాడు. ఆ మాటలు విన్న భార్యకు కూడా చాలా బాధ కలుగుతుంది. అయితే రామయ్యతో, నీకు ఎవ్వరు సహాయం చేసినా చెయ్యకపోయినా నీ తోబుట్టువు, నీ నెత్తురు పంచుకు పుట్టిన రాజయ్య తప్పక సహాయం చేస్తాడు. ఎందుకంటే మీరిద్దరూ ఒక తండ్రి పిల్లలు. నువ్వు వెళ్ళి రాజయ్య దగ్గరైనా కొంత ధనం అడిగి తీసుకురమ్మనమని, ఆ ధనంతో మనం వ్యాపారం చేసుకొని మన బిడ్డలు కూడా సంతోషంగా గడపవచ్చని ఈ ఒక్క ప్రయత్నం చేసి రమ్మనమని రామయ్యతో చెప్తుంది. అందుకు రామయ్య కూడా సరేనని, తన తమ్ముడు తనకు తప్పకుండా సహాయం చేస్తాడని, తన తమ్ముడేమిటో తనకు తెలుసని, చిన్నప్పటి నుంచి తను ఎటువంటి వాడో చూసిన రామయ్య తన తమ్ముడు దగ్గర సహాయం అడగడానికి వెళతాడు. అయితే రామయ్య ఉన్నదంతా కూడా ఖర్చు చేసుకొని నిలబడేందుకు నీడ కూడా లేకుండా, తన బిడ్డలకు ఆ పూట ఆహారం పెట్టే పరిస్థితులలో కూడా లేకుండా ఉన్న స్థితిలోకి వచ్చేసి ఉంటాడు. కానీ రామయ్య తమ్ముడు మాత్రం భార్య ఉండే ఊరికి వెళ్ళి ఆ ఊళ్ళో కొంత భూమిని, పొలాలను కొనటమే కాకుండా ఒక మంచి ఇంటిని నిర్మించుకొని వాటి నుంచి వచ్చిన వాటితో వ్యాపారం చేసి వాటిని అధిక మొత్తంలో పొదుపు చేసుకుంటాడు. అంతేకాకుండా రాజయ్య బహుపీనాసివాడు. ఇంటి ముందుకు వచ్చిన వారికి మంచినీళ్లు కూడా ఇవ్వడు. అయినప్పటికీ వ్యాపారాలు అవి ఉండడంతో రాజయ్యకు ఆ ఊళ్ళో మంచి పేరే ఉంటుంది. రాజయ్యను, అతని పేరు ప్రతిష్టలను విన్న రామయ్య ఎంతో సంతోషిస్తాడు. తన తమ్ముడు తండ్రి ఇచ్చిన సంపదను వ్యాపారాలలో పెట్టి రెట్టింపు చేసుకున్నాడని తెలిసి రామయ్య ఎంతో సంతోషిస్తాడు. రామయ్యను దూరం నుంచే చూసిన రాజయ్య కూడా సంతోషంగా పరిగెత్తుకుంటూ రామయ్య దగ్గరకు వెళ్తాడు. అన్నదమ్ములిద్దరూ కౌగలించుకున్న తర్వాత రామయ్య తన పరిస్థితిని అంతటినీ కూడా రాజయ్యతో చెప్తాడు.
తనకు ఏదైనా కొంత ధనం సహాయం చేస్తే ఆ ధనంతో వ్యాపారం చేసుకోవాలని చూస్తున్నానని చెప్తాడు. ఆ మాటలు విన్న రాజయ్య సరేనంటాడు. రామయ్యను అక్కడే ఉండమని చెప్పి కొంత ధనం తీసుకొచ్చి ఇస్తానని లోపలకు వెళతాడు. అయితే రామయ్య రాజయ్య మాట్లాడుకుంటున్న ప్రతి మాట కూడా రాజయ్య భార్య లోపల తలుపు పక్క నుంచి అన్నీ వింటూనే ఉంటుంది. రాజయ్య లోపలకు రావడంతోనే రామయ్య వినేలాగా రాజయ్యను పెద్ద పెద్దగా అరుస్తూ, నువ్వు దాన ధర్మాలు మొదలుపెట్టి మాకంటూ ఏమీ లేకుండా చేసేందుకే ఈ విధంగా ఆలోచిస్తున్నావు కదా. దాన ధర్మాలు చేసి ఒకళ్ళు ఏ స్థితికి వచ్చారో చూస్తూనే ఉన్నావు కదా. ఇప్పుడు నువ్వు కూడా దాన ధర్మాలని మొదలుపెట్టి నీ కుటుంబాన్ని ఏ బజారు మీద పెట్టాలనుకుంటున్నావు? నువ్వు కూడా ఆ స్థితికే రావాలనుకుంటున్నావా? అలాంటి అప్పుడు వివాహం చేసుకోకుండా ఉండాల్సింది. అసలు ఈ ఆస్తి, ఈ ఇల్లు ఇవి ఏవి కూడా నీవి కాదు. ఇదంతా కూడా నా సంపదే. ఉంటే సరిగ్గా ఉండమని, లేతే వెళ్ళిపోమని రాజయ్య మీద అరుస్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ విన్న రామయ్యకు ఎంతో బాధ కలుగుతుంది. తన తమ్ముడు తనకు సహాయం చేసే స్థితిలో లేడని, అతను సహాయం చేసేందుకు తన మరదలు ఒప్పుకోవటం లేదని తెలుసుకున్న రామయ్య ఆ క్షణమే అక్కడి నుంచి బయలుదేరి తన ఇంటికి వచ్చేస్తాడు. ఆ విషయాలన్నీ తన భార్య సుగుణతో చెప్తాడు. రామయ్య మాటలు విన్న సుగుణకు కూడా ఎంతో బాధ కలుగుతుంది. తన దగ్గర ధనం ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు ఎంతగానో గౌరవించారని, ఆ రోజున ఆ మరదలే తన బావగారిని ఎంతో గొప్పగా మాట్లాడిందని, ఇప్పుడు తన దగ్గర ధనం లేకపోవటం వల్లనే ఆమె ఆ విధంగా మాట్లాడుతున్నదని అర్థం చేసుకున్న సుగుణ ఇంకా వాళ్ళు ఆ గ్రామంలో ఉండటం మంచిది కాదని తెలుసుకొని తన భర్తతో, మనకు ఏమి జరిగినా పర్వాలేదు, మనం ఈ గ్రామం నుంచి దూరంగా వెళ్ళిపోదాము. అడవిలో 4 కట్టెలనైనా తెచ్చి ఏ గ్రామంలో అమ్ముకున్నా సంతోషంగా జీవించగలం. కాబట్టి ఇక్కడ ఉండి మనం కష్టపడవలసిన అవసరం లేదని మనం అడవికి వెళ్ళిపోదామని భార్య చెప్తుంది. సుగుణ మాటలు విన్న రామయ్యకు కూడా అది నిజమేననిపిస్తుంది. భార్య చెప్పినట్లుగానే ఏ అడవి ప్రాంతంలోనూ సంతోషంగా జీవించవచ్చని ఆలోచించి తమ గ్రామానికి దగ్గరగా ఉన్న అడవికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు. తెల్లవారుజాము అవుతున్న సమయంలో బిడ్డల్ని తీసుకొని ఇద్దరూ కూడా అడవి మార్గాన బయలుదేరుతారు. వాళ్ళు అలా నడుచుకుంటూ అడవి మధ్య భాగానికి వెళ్ళేటప్పటికే మధ్యాహ్న సమయం అవుతుంది. అది ఎండాకాలం కావడంతో పిల్లలు ఎక్కువ దూరం నడవలేకపోవడంతో సుగుణ, రామయ్య ఇద్దరూ కూడా ఒక చెట్టు కింద పిల్లలను ఉంచి వాళ్ళు కూడా ఆ చెట్టు కిందే ఉంటారు. ఆ చుట్టూ దొరికిన కాయా కసురు తిని అక్కడ ఉన్న నదిలో నీటిని తాగి నలుగురు కూడా అక్కడే పడుకొని నిద్రపోతూ ఉంటారు. అయితే కాసేపటికి మెలకు వచ్చి లేచి చూసేటప్పటికి సుగుణ భర్త పక్కన ఉండడు. ఎక్కడి నుంచో పెద్ద పెద్ద అరుపులు వస్తూ ఉంటాయి. ఆ అరుపులకే సుగుణకు మెలకు వస్తుంది. ఆ అరుపులు ఏమిటా అని చూస్తే నదిలో నుంచి ఒక పెద్ద సర్పం వచ్చి రామయ్యను మింగేస్తూ ఉంటుంది. అది చూసిన సుగుణకు, బిడ్డలకు కూడా ఎంతో బాధ కలుగుతుంది. అయితే భర్తను మింగిన ఆ సర్పము తిరిగి నదిలోకి వెళ్ళిపోతున్న సమయంలో సుగుణ బిడ్డలతో సహా ఆ నదిలోకి దిగి ఆత్మహత్య చేసుకోవాలనుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఆ క్షణమే ఆ సర్పం మళ్ళీ ఒడ్డుపైకి వచ్చి సుగుణను చూస్తూ, ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు? ఆత్మహత్య మహాపాపం అని తెలియదా అని సుగుణను అంటుంది. మానవ గొంతులో ఎవరా నాతో మాట్లాడుతున్నది అని చూసేసరికి ఆ సర్పాన్ని చూసిన సుగుణకు అది సామాన్యమైన సర్పం కాదని అర్థం చేసుకున్న సుగుణ సర్పాన్ని చూస్తూ, నువ్వు సామాన్యమైన సర్పానివి కాదు, ఎందుకంటే మానవ భాషలో మాట్లాడగలుగుతున్నావు అంటే నువ్వు ఏ దేవతా సర్పానివో అయ్యుంటావు. అటువంటి నువ్వు నిద్రపోతున్న నా భర్తను మింగటం న్యాయమేనా? నేను నా భర్త ఇప్పటికే ఎన్నో సమస్యలలో ఉన్నాము. ఇప్పుడు నువ్వు నా భర్తను మింగావని ఆ సర్పంతో అంటుంది. సుగుణ మాటలు విన్న ఆ సర్పము, న్యాయము అన్యాయము అనే విషయాల గురించి నేను ఇప్పుడు మాట్లాడను. నాకు ఆహారం ఏదో ఆ ఆహారాన్ని నేను తిన్నాను. నాకు మానవులే ఆహారము. నేను ఇంత పెద్ద సర్పాన్ని అయినప్పుడు నాకు చిన్న చిన్న పండ్లు, కాయలు ఆహారంగా చాలవు కదా అని సుగుణతో చెప్తుంది. ఆ మాటలు విన్న సుగుణ సర్పము చెప్పిన ప్రతి మాటకు అవునన్నట్లుగా తల ఊపుతూ, నువ్వు అన్న మాట నిజమే, అలా అయితే నా బిడ్డలని నన్ను కూడా మింగేసేయమని చెప్తుంది. ఆ మాటలు వింటూనే సర్పము, నేను స్త్రీలను మింగను, అలాగే చిన్నపిల్లలను కూడా మింగను, నాకు మగవారిని మాత్రమే, అది కూడా పెద్దవాళ్లను మాత్రమే తింటాను, అందువలనే నీ భర్తను నేను తిన్నానని చెప్తుంది. ఆ మాటలు విన్న సుగుణ సర్పంతో, అలా అయితే నేను నా బిడ్డలు ఎలా బ్రతకాలి? ఈ లోకంలో స్త్రీ బ్రతకాలి అంటే సంపాదన,
ధనమో లేకపోతే భర్తో ఎవరో ఒకరు ఉండాలి. నా దగ్గర వీటిల్లో ఏవీ లేవని, నా బిడ్డలు నేను ఎలా బ్రతకగలమని ఆ సర్పంతో మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న సర్పము, నేను నీ భర్తనైతే తిరిగి వెనక్కు ఇవ్వలేను, కానీ నువ్వు అడిగిన ప్రతి మాట నిజమే. కాబట్టి నువ్వు కూడా ఆకలితో ఉండకూడదు. నీ బిడ్డలు నువ్వు సంతోషంగా బ్రతికేందుకు మీకు కావలసినట్లుగా నేను నీకు ఒక పాత్రని ఇస్తాను. ఆ పాత్రతో నువ్వు ఎక్కడ భిక్ష అడిగినా నీకు తప్పకుండా వాళ్ళు భిక్షను పెడతారని చెప్పి ఆ సర్పము తన నోటిలో నుంచి ఒక బంగారు పాత్రను బయటకు కక్కుతుంది. ఆ పాత్ర చేతికి తీసుకున్న సుగుణ ఆ పాత్రను చూస్తూనే, ఇది బంగారు పాత్ర, దీనితో భిక్ష అడిగితే ఎవరైనా పెడతారా అని అంటుంది. అందుకు సర్పము, తప్పకుండా పెట్టవలసిందే. ఎందుకంటే ఈ పాత్రను తీసుకుని నువ్వు ఎవరి ఇంటి ముందు నిలబడి భిక్షను అడుగుతావో వాళ్ళు అందులో తప్పకుండా భిక్ష వెయ్యాలి. అలా వెయ్యని వారి తల 100 ఒక్కలు అయి వాళ్ళు అక్కడే చనిపోతారని సర్పము చెప్తుంది. ఆ మాటలు వింటున్న సుగుణ సంతోషించి, అలా అయితే నువ్వు చెప్పిన ఈ మాటను నేను ఎలా నమ్మాలి? కాబట్టి నేను నిన్ను ఒక పరీక్ష పెడుతున్నాను. నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమే అయితే కనుక నాకు పతిభిక్ష కావాలి. నా భర్తను నాకు భిక్షగా ఇవ్వమంటూ ఆ బంగారు పాత్రను పాము ముందుకు చాపి అడుగుతుంది. ఆ మాటలు వింటూనే సర్పము ఆశ్చర్యపోతుంది. నువ్వు ఇలా అడుగుతావని నేను కొంచెం కూడా ఊహించలేదు. బంగారు పాత్ర దొరికిన ఆనందంతో ఆ పాత్రను తీసుకుని వెళ్ళిపోతావనుకున్నాను. కానీ నువ్వు నీ భర్తను భిక్షగా అడిగావు. నువ్వు గొప్పదానివి తల్లి అంటూ తన నోటి నుంచి ఆమె భర్తను బయటకు ఊసివేస్తుంది. ఆ క్షణమే ఆ పాము బగబగా మండుతూ ఆ సర్పంలో నుంచి ఒక గంధర్వుడు బయటకు వస్తాడు. ఆ పాము దేహం మొత్తము కూడా అక్కడే మసైపోతుంది. ఆ గంధర్వుణ్ణి చూసిన రామయ్య, సుశీల ఎంతో సంతోషిస్తారు. గంధర్వుడు సుశీలను చూస్తూ, తల్లి, నేను గంధర్వలోకపు రాజును, శాపవశాత్తు ఈ భూమి మీద పాముగా మారాను అని సుశీలతో చెప్తాడు. గంధర్వుడి మాటలు విన్న సుశీల, శాపవశాత్తు మీరు పాముగా మారటానికి నువ్వేమి తప్పు చేశావని అడుగుతుంది. ఒకసారి ఒక మహారుషి గంధర్వలోకానికి వచ్చినప్పుడు అతడిని నేను అవమానించాను. పాము అతని ఒడిలో పడేసి అవమానించడంతో అతను నన్ను తిరిగి సర్పంగా మారమని శపించాడు. అయితే నేను సర్పంగా మారిన తరువాత ఆ మహారుషిని ఎంతగానో ప్రాధేయపడ్డాను. శాప విమోచనం కోసం నాకు ఒక మార్గాన్ని చూపమని అడిగాను. అప్పుడు అతను, ఒక మహాపతివ్రత వలనే నీ శాప విముక్తి కలుగుతుందని, అలాగే నువ్వు మానవ భాషలో కూడా మాట్లాడగలవని నాకు వరాన్ని అనుగ్రహించి ఈ భూమి మీదకు పంపించాడు. అప్పటి నుంచి నీ వంటి వారి కోసమే ఎదురు చూస్తున్నానని చెప్తాడు. ఈ రోజున నీ భర్త ప్రాణాలతో ఉన్నాడు అంటే అతను చేసిన ఎన్నో దాన ధర్మ ఫలితాలే కాకుండా నీ వంటి మహాపతివ్రతను అతను భార్యగా పొందడమేనని సుగుణతో చెప్తూ, నన్ను నా శాప విముక్తి నుంచి కాపాడిన నువ్వు అడిగినట్లుగానే నీ భర్తను భిక్షగా పొందడమే కాకుండా ఆ భిక్ష పాత్రను ఉత్తిగా తీసుకువెళ్ళటం నాకు ఇష్టం లేదంటూ గంధర్వుడు కొన్ని వజ్ర వైడూర్యాలను ఆ గిన్నె నిండా వచ్చేలాగా చేసి వాటిని సుగుణకు ఇస్తాడు. వీటితో నీ కుటుంబము నువ్వు సంతోషంగా జీవించమని, అదివరకులాగానే నీ దగ్గర దానం పొందేందుకు ఎంతోమంది వస్తారు. అయితే ఎదుటివారి పరిస్థితులను, వాళ్ళ ఆలోచనలను బట్టి సహాయం చెయ్యమని, అవి కూడా ముందుగానే సుగుణకు తెలిసే ఆలోచన తప్పకుండా తనకు కలుగుతుందని, వాళ్ళు నిజంగా అవసరంలో ఉండి వస్తేనే వాళ్లకు సహాయం చెయ్యమని, ఆ వరాన్ని తనకు అనుగ్రహిస్తున్నానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. గంధర్వుడి మాటలు విన్న రామయ్యకు కూడా అంతకుముందు తను చేసిన దాన ధర్మాలు అవసరం ఉన్నా లేకున్నా ప్రతివారికి చేశానని, కీర్తి ప్రతిష్టల కోసం తను చేసిన ఆ పని తన కుటుంబానికి కష్టాన్ని మిగిల్చినదని, గంధర్వుడు చెప్పినట్లు ఎదుటివారి ఆలోచనను తెలుసుకుని వాళ్లకు అవసరమైన సహాయం చెయ్యాలని, అలా చెయ్యటం వలన మనం కోరుకున్నది పొందడమే కాకుండా మనకు కావాల్సిన వాటిని ఆ దేవుడు ఎప్పుడు తప్పకుండా అనుగ్రహిస్తాడని తెలుసుకున్న రామయ్య తిరిగి తన గ్రామానికి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి అవసరమైన వారికి తప్ప మిగిలిన వారికి సహాయం చేసేవాడు కాదు. ఎవరైనా రామయ్య దగ్గర మరంత ధనం ఉన్నది, ఆ ధనాన్ని ఎలా అయినా తీసుకోవాలని వచ్చేవారికి రామయ్య సహాయం చేసేవాడు కాదు. అవసరంలో వచ్చిన వారికి మాత్రం లేదనకుండా సహాయం చేసేవాడు. దానివలన రామయ్యకు మంచి పేరు ప్రతిష్టలతో పాటు
అతనిని చూసిన అతని కుటుంబానికి కూడా కావలసిన సంతోషం లభిస్తుంది. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటున్నావో అది తప్పకుండా పొందుతావు. అయితే నీకు కలిగిన వాటిని నిలబెట్టుకునే గొప్ప ఆలోచన కూడా ఎప్పుడూ నీలో ఉండాలి. నీకు కలిగే ప్రతి అవకాశము నీ జీవితం నిలబడేందుకు ఉపయోగపడుతుంది. నువ్వు కోరుకున్న ఒక చక్కటి ఉద్యోగమైన, నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన, నీకు కలిగిన ధన సమస్యలైనా అవి ఏవైనా తప్పకుండా తీరుతాయి. నీకు కలిగే ఈ అవకాశాన్ని చేజార్చుకోకు అని బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. ఫ్రెండ్స్, బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా. బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.